తెలుగు శ్రోతలకు నమస్కారం. భాస్కర్ గారు రచించిన అమ్మకు అంకితం అనే ఒక మంచి కథని విందామండి. లోకం అనేది తప్పో ఒప్పో నాకనవసరం. నేను ఈ కార్యం చెయ్యాలని నా మనస్సాక్షి చెప్పింది. నేను చేస్తాను. లోకంతో పాటే నేను. అందరూ వెళ్ళిన దారిలోనే కొంచెం భిన్నమైన పిల్లదారుల సహాయంతో గమ్యం చేరాలనుకున్నాను. విధి ఆడే ఆటలో అందరం కీలుబొమ్మలం. అందరిలాగే నేను విధికి తల వంచాను. అందరిలాగే నేను ఓడిపోయాను. ఓడి గెలిచానో లేక గెలిచి ఓడానో నా ఆత్మసాక్షికే తెలియాలి. అమ్మా, నన్ను క్షమించు. అమ్మ మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. నాన్న కాలం చేసిన తర్వాత నాన్నైనా అమ్మైనా అన్నీ అమ్మే. కాలం చేసిన గాయాలకు తలంచకుండా మమ్మల్ని ఒక దారిలోకి తెచ్చింది. అన్నింటా ముందుండి జీవితపు ఎడ్ల బండిని అలుపెరగకుండా లాక్కొచ్చింది. మాకు నాన్న లేడన్న భావన రానియకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మమ్మల్ని ప్రయోజకులని చేసింది. చిన్నప్పటి నుంచి గ్రామీణ జీవితం గడిపిన అమ్మకి నగర జీవితం అంటే అంత ఇష్టం ఉండేది కాదు. అందుకని ఎల్లప్పుడూ గ్రామంలో అన్నయ్య దగ్గర ఉండేది కాదు. అలా అని ఎప్పుడూ నా దగ్గరే సిటీలోనూ ఉండేది కాదు. నా దగ్గర కొన్ని రోజులు మరికొన్ని రోజులు అన్నయ్య దగ్గర ఉండేది. కానీ నిజానికి నగరంతో, నగర వాతావరణం మరియు ఇక్కడి పరిస్థితులతో ఇమడలేక అమ్మ చాలా ఇబ్బందులు ఎదుర్కొనేది. ఒకరోజు సాయంత్రం ఫ్లాట్ విడిచి బయటకు వెళ్ళి దారి మర్చిపోయిన సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. మా సమయం బాగుండి మా పక్క ఫ్లాట్ అతను గుర్తించి మా ఇంటికి చేర్చాడు. లేకుంటే ఎంత ఇబ్బందిగా ఉండేదో. పెద్దవాళ్లను ఎలా చూసుకోవాలో ముందు నేర్చుకోండి అని సదరు వ్యక్తి పెట్టిన చివాట్లు కూడా మర్చిపోలేను. మొన్నెప్పుడో మేమందరం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముసలావిడ కప్పుకోవడానికి బట్టలు లేక చలికి గజగజ వణుకుతూ అమ్మ దృష్టిలో పడిందట. ఇంట్లో ఓ పాత దుప్పటి ఉంటే అది ఆ ముసలావిడకు ఇవ్వాలని ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా బయలుదేరింది. అంతే, ఆ గుడి వరకు వెళ్ళగలిగింది. కానీ వచ్చేటప్పుడు దారి తప్పింది. కాలనీలో అన్ని వీధులు ఒకేలాగా కనిపించటం కూడా అమ్మ దారి కాటుపడడానికి కారణం కావచ్చును. నగరవాసులు చిన్నగా మాట్లాడుకుంటారు. అదే ఊళ్ళల్లో అయితే పెద్దగా మాట్లాడుకుంటారు. దానికి కారణం లేకపోలేదు. ఊళ్ళల్లో ఇల్లు పెద్దవిగా ఉంటాయి. ఇంటింటికి ఎడం కూడా ఎక్కువే. మన ఇంట్లో మనం దగ్గుకున్నా తుమ్ముకున్నా అది మన ఇంట్లో అందరికీ వినపడటమే కష్టం. అక్కడ వీటన్నిటికీ అంతగా ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ నగర అపార్ట్మెంట్లు అగ్గిపెట్టెల్లా ఉంటాయి. ఈ ఇంట్లో చీమ చిటుక్కుమంటే ఆ ఇంట్లోకి వినబడుతుంది. ఇక పల్లె జనానికి భయం, భక్తి, భావన, నీతి, నిజాయితీ, ధర్మాలన్న ఒకంత గౌరవం మరియు నమ్మకం. కోడలు వేసే డ్రెస్సులు అమ్మకి నచ్చేవి కాదు. పక్క ఫ్లాట్ వారు వచ్చినప్పుడు అమ్మ మాట్లాడే తీరు, కూర్చునే విధానం నా భార్యకి నచ్చేది కాదు. ఇవే కాకుండా ఇంకొన్ని విషయాలు చాలా అమాయకంగానూ కొన్నిసార్లు కోపాన్ని తెచ్చేవిగా ఉండేవి. ముఖ్యంగా ఇంటికి ఎవరైనా వస్తే వారికి తినడానికి ఏదో ఒకటి ఇచ్చి పంపించటం అమ్మకు అలవాటు. గ్రామంలో ఇంటికి వచ్చే పనమ్మాయికి, బట్టలు తీసుకుపోవడానికి వచ్చిన వాళ్ళకి, ఇంకా ఏవేవో పనుల మీద ఇంటికి వచ్చిపోయే వారికి ఏదో ఒకటి ఇచ్చి పంపించటం అమ్మకు అలవాటు. కొందరికైతే ఇంట్లో ఉన్న ఊరగాయ, మూలన పడి ఉన్న మామిడికాయలో ఏదో ఒకటి, ఏది అందుబాటులో ఉంటే అది ఇచ్చి పంపటం అమ్మకు బాగా అలవాటు. అమ్మ వాళ్ళ నాన్న అంటే మా తాతగారు ఊరిలో పేరొందిన మోతుబరి ఉండేనట. ఆ గుణగణాలు ఎక్కడికి పోతాయి? ఏదో మా నాన్నను కట్టుకున్నందుకు అతను నడీడిలో వెళ్ళిపోవటం అమ్మకి తాతయ్యకి
మనస్పర్ధలు రావటం అవన్నీ ప్రస్తుతం, అప్రస్తుతం. అయితే అదే విధానాన్ని ఇక్కడ నగరంలో కూడా అమలు పరచాలని చూసేది. ఇంటికి పొద్దునే వచ్చి చెత్త తీసుకుపోయే మున్సిపల్ సిబ్బంది, పేపర్ బాయ్, కొరియర్ బాయ్, పని మనిషి, పాల ప్యాకెట్లు సరఫరా చేసేవాళ్ళు ఇలా వచ్చే వాళ్ళందరితో ఆత్మీయంగా మాట్లాడటం, వారికి ఏదో ఒకటి చేతికి అందినది ఇవ్వచూపేది. ఇక సిటీలో నాగరికుల మనస్తత్వాలే వేరు కదా. ఇవన్నీ అంతేకాదు, ఈ సంఘటనలు అత్తాకోడళ్ళు పోటాపోటీగా మాట్లాడుకునే వరకు తీసుకెళ్లేవి. చిన్న చిన్న విషయాలే చిలికి చిలికి గాలివానలా మారేవి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఉన్న ప్రసన్న వదననాలు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఉండేవి కావు. అయస్కాంత సజాతి ధృవాలుగా మారేవి వారి మనసులు మరియు మొఖాలు. ఒకరు తింటే మరొకరు ఉపవాసం, ఒకరిని బుజ్జగిస్తే మరొకరికి కోపం, కోడలిని బుజ్జగిస్తే అమ్మకి కోపం, అమ్మకు నచ్చ చెప్పితే భార్యకి కోపం, విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా మారిపోయేది నా పరిస్థితి. ఒకసారి అమ్మ, ఒకసారి భార్య, మరోసారి ఇద్దరు నాపై కారాలు మిరియాలు నూరేవారు. అమ్మ, ఆలి ఇద్దరూ స్త్రీమూర్తులే. ఇద్దరిని సమాధానపరచాల్సిన బాధ్యత నాపై ఉండేది. పొద్దస్తమానం ఆఫీస్లో టెన్షన్, ఇంటికి వస్తే ఇక్కడ మరో టెన్షన్. ఈ గొడవల్లో పడి ఆఫీస్ పనుల్లో తప్పిదాలు, చివాట్లు, చివరకు మెమోలు. ఒకరోజు ఆఫీస్ నుండి రాగానే అమ్మ నా దగ్గరకు వచ్చి తనని ఊళ్ళో వదిలిపెట్టమని పట్టుబట్టింది. అమ్మ కళ్ళు అప్పటికే ఎర్రబడి ఉన్నాయి. బహుశా ఏడ్చి ఉంటుంది. ఇద్దరూ ఏదో విషయంలో గొడవపడి ఉంటారని పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. అమ్మ మాత్రం ఏం చేస్తుంది? ఉంటే నీవైనా ఉండాలి, లేదా నేనైనా అని కోడలు పట్టుబడితే, కోడలు మాత్రం ఏం చేస్తుందని చెప్పిన మాట అత్త వినదు. అత్తను అదుపులో పెట్టే సామర్థ్యం తనకూ లేవు. సాయంత్రం 7ంటికి మూటా ముల్లే సర్దుకొని వెళ్ళాలని రెడీ అయ్యి కూర్చుంది అమ్మ. అటు అమ్మ కళ్ళల్లో కన్నీరు. అమ్మకి నిజానికి ఊరంటేనే ఇష్టం. అక్కడి ఇల్లన్నా, అక్కడి మనుషులన్నా, వారు తినే తిండి అన్నా ఎంతో ఇష్టం. అక్కడైతే పొద్దున్న గ్లాస్ నిండా టీ, డబల్ రొట్టెలు లేదా జొన్న రొట్టెలు, చిక్కటి పాలు, గడ్డ పెరుగు, చింతకాయ పచ్చడి అలాంటి తిండి తిని ఇక్కడి ఇడ్లీలు, పాస్తాలు, రోస్టు బ్రెడ్లు, చప్పని పప్పుకూరలు తినాలంటే అమ్మకి అసలు రుచించేవి కావు. ఇక్కడ మేము తాగే కప్ టీ అంటే కూడా విసుక్కునేది. అక్కడి గ్లాస్ టీ అంటే మన 2-3 కప్పులు మరి. అక్కడైతే ఈ టిఫిన్ గోల ఉండదు. గడియారం చూసి తినే అవసరం ఉండదు. మధ్యాహ్నం పూట ఇంటి పక్కన ఉన్న ముసలమ్మలతో మాటామంతి చేసుకోవటం, కాసేపు విశ్రాంతి, ఒక కొనుకు తర్వాత సాయంత్రం వేళ కాఫీతో మళ్ళీ 2వ దఫా రచ్చబండ. ఇంటింటి రామాయణాన్ని చర్చిస్తారు. ఆడిపోసుకునే వారిని ఆడిపోసుకోవటం, ఆకాశానికి ఎత్తే వాళ్ళని ఆకాశానికి ఎత్తేయటం అన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ. అమ్మకి ఊరంటే భూతల స్వర్గం. ఊర్లో ఉన్న అన్నయ్య వదిన కంటేనూ అన్నయ్య పిల్లలు అంటే ఎనలేని ప్రేమ అమ్మకి. మా పిల్లలపైన అంత ప్రేమ లేదేమో అనిపిస్తుంది. అది నా భావన కావచ్చు. 2 కళ్ళల్లో ఏ కన్నంటే ఇష్టమని అడిగినట్లు ఉంటుంది. అయినా అన్నయ్య పిల్లల మీద ఎక్కువ మమకారం అని చెప్పటానికి కారణాలు లేకపోలేవు. అమ్మ రాగానే నాయనమ్మ అంటూ అల్లుకుపోతారు. నాయనమ్మ అది కావాలి, ఇది కావాలి అని సతాయిస్తారు. ఆ సతాయింపులోనే ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని ఆస్వాదించేది అమ్మ. రాత్రైతే చాలు నాయనమ్మ చెంత వాలిపోయేవారు. ఆ కథ ఈ కథ చెప్పమని పిల్లలు చేసే గోల, అన్నయ్య కోపగించుకోవటం, అమ్మ అన్నయ్యని దబాయించటం జరుగుతూ ఉండేవి. అన్నయ్య ఎప్పుడైనా పిల్లల మీద కోపడితే నీకు చాలా తెలుసులేరా అంటూ అన్నయ్యకే చివాట్లు పెట్టడం. పిల్లలు
అన్నయ్య వంక అదోలా చూస్తూ మాకు నాయనమ్మ అండ ఉందనే ధీమాను వ్యక్తపరచటం. అవన్నీ అమ్మ అనుభవించే ఆనందాలు. మళ్ళీ అలాంటి వాతావరణంలోకి వెళ్ళి అక్కడే ఉండాలని ఏ వయసు పైబడిన అమ్మ అనుకోదు. అన్నీ మనం అనుకున్నట్టుగా ఉంటే అది జీవితం ఎలా అవుతుంది? అక్కడ కూడా కొన్ని సాధక బాధకాలుండేవి అమ్మకి. ఇల్లు కుటుంబం అన్నాక చిన్న చిన్న పంచాయతీలు కాకుండా ఉంటాయా? అక్కడ ఇంటి పని వంట పని అంతా వదినగారే చేస్తారు. అన్నయ్య ఇంటికేమో పెద్ద, అమ్మ వయసు పైబడిన పెద్దమ్మ. ఇక పని చెయ్యటానికి మిగిలిందెవరు? వదినే కదా. పని భారం మొత్తం వదిన మీదే పడేది. వయసు పైబడిన తర్వాత వచ్చే రక్తపు పోట్లు, మధుమేహం లాంటి వ్యాధులతో పాటే నోరు పెరగటం, కోపం రావటం, వండిన వంటలు రుచించకపోవటం అందరికీ జరుగుతాయి. ఆ అవస్థలో అమ్మ వదిన చేసిన వంటకాలకు పేరు పెట్టడం, అది వదినకు నచ్చకపోవటం, చిన్న పోట్లాటకు నాంది కావటం. ఇంకేముంది అక్కడ అదే గొడవ. ఇంతకు మించి ఇంకో గొడవ కూడా అయ్యేది చాలాసార్లు. అదేమిటంటే అమ్మది కొంచెం ఉదార గుణం. వదినకి తెలియకుండా అవి ఇవి దానం చేస్తూ ఉండేది. ఇంట్లో మిగిలిన వంటకాలు పక్కింటి వాళ్లకు పిలిచి పంచిపెట్టడం, గ్రామంలో ఎవరైనా గడప ముందుకి దేహి అని వస్తే లేదనకపోవటం లాంటివి. అప్పుడప్పుడు ఇంట్లో వృధాగా పడి ఉన్న బట్టలను అవసరమున్న వారికి ఇచ్చేది. ఎవరైనా అవసరం ఉందని డబ్బులు అడిగితే ఎలాగైనా చేసి సర్దేది. ఇలా చేసే పనులు, తీసుకున్న నిర్ణయాలు కొన్ని అన్నయ్యకు కూడా తెలియనిచ్చేది కాదు. ఒకసారి మా వదిన పాత చీర ఒకటి కనిపించకుండా పోయింది. మరునాడు అదే చీర కట్టుకొని మా ఇంట్లో పనిచేసే అమ్మాయి దర్శనమిచ్చింది. చీర ఎవరిచ్చారో, ఏం జరిగిందో అందరికీ అర్థమైపోయింది. అమ్మ మాత్రం తాను చేసింది మంచి పనేగా అని అమాయకంగా తనని తాను సమర్థించుకుంది. ఇలాంటి విషయాలపైనే వదినకి అమ్మకి గొడవలు అయ్యేవి. అమ్మకి పుట్టుకతో వచ్చినది దానగుణం, అంత తొందరగా పోదు కదా. అమ్మకు చాలా పెద్ద మనసు ఉండేది. ఎంతో అనుభవం ఉన్న పెద్ద మనిషి. అన్నిటికీ మించి పెద్ద దాయగుణశీలిగా జీవించింది. ఎన్నో కష్టాలు సుఖాలు చూసి అనుభవించింది. అలాంటి ఒక విషయంలోనే వదినతో గొడవపడి ఆ గొడవ కాస్త ముదిరి చిన్నపాటి జగడం అయ్యింది. ఒకరినొకరు తిట్టుకున్నారు. కొన్ని రోజుల వరకు ఇద్దరికీ మాటలు కూడా ఉండేవి కాదు. అదే తడువుగా ఒకరోజు మూటాముల్లే సర్దుకొని నన్ను తమ్ముని దగ్గర వదిలేయమని అన్నయ్యని విసిగించటం, అన్నయ్య వచ్చి అమ్మని నా దగ్గర వదిలి వెళ్ళటం జరిగింది. అమ్మని ఒకసారి మావిడ వద్దంటుంది, మరొకసారి వదిన వద్దంటుంది. అమ్మ పరిస్థితి ఎలా చక్కబెట్టాలో అర్థమయ్యేది కాదు మాకు. తమ తమ పరిస్థితులలో వారు చేసే పనులు, తీసుకున్న నిర్ణయాలు సరైనవే అనిపిస్తుండేవి. కానీ ఇవేవి అమ్మకి మాత్రం నచ్చనివిగానే ఉండేవి. అమ్మ స్థానంలో నిలబడి ఆలోచిస్తే నిజమే, మేము ఎందుకు మా భార్యలను గద్దించి అవును అమ్మ చెప్పిందే సరైనది అని ఎందుకు అనలేకపోతున్నాము? మాలో పరిపక్వత లోపమా, లేక అమ్మనే మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతుందా? అమ్మా, మమ్మల్ని క్షమించు. ఇకపైన నీకు అలాంటి ఇబ్బంది కలగనీయకుండా చూసుకుంటాను అని ఆ రోజు స్వగతంగా అనుకున్నాను. అమ్మను కారులో ఎక్కించుకొని ఊరికి బయలుదేరాను. సిటీ నుండి 2 గంటల ప్రయాణం. చేతులు స్టీరింగ్పై ఉన్నాయన్న మాటే కానీ మనసంతా ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అన్నా వదినలకి ఎలా నచ్చజెప్పాలి? భార్యకు ఏమి చెప్పాలి? అమ్మకు నీకిక ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వవని భరోసా ఎలా చెప్పించటం? లేదంటే జరుగుతున్నదంతా చూస్తూ కాళ్ళ మీద భారం వేసి ఓడిపోయానని పరిస్థితికి తల వంచడమేనా? లేదు, ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ముందుగా అమ్మని ఆర్థికంగా బలంగా చెయ్యాలి. తాను చేసే దాన ధర్మాలకు ఈ ఆర్థిక ఇబ్బందులు అడ్డంకులు రాకూడదు. అంతేకాదు, ఆర్థికంగా బలంగా ఉంటే ఎవరైనా ఏదైనా మాట్లాడే ముందు వెనక ఆలోచిస్తారు.
మొత్తం మీద ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం దొరికినట్లు మనసు కొంచెం కుదుట పడింది. నా దృష్టి స్టీరింగ్ పైన ఉన్న నా ఎడమ చేతి వేళ్లపైకి వెళ్ళింది. చిట్కన వేలు మీద ఉన్న కొడవలి ఘాట్లు చిన్నప్పుడు అమ్మ నేను కలిసి వరి పంట కోస్తూ ఉంటే కొడవలి చిటికన వేలుపై వచ్చి చేసిన గాయం తాలూకు ఘాట్లవి. నేనెంత ఎదిగినా నా గత జీవితాన్ని ఈ ఘాట్లు గుర్తు చేస్తూనే ఉంటాయి. అవి గుర్తుకొచ్చినప్పుడల్లా అమ్మ మీద గౌరవం పెరుగుతుంది. అమ్మేంటో, అమ్మ పడ్డ కష్టాలేంటో మాకు తెలుసు. నిన్నగాక మొన్న వచ్చిన ఈ కోడళ్ళు అనుభవ రాహిత్యంతో అమ్మను అర్థం చేసుకోకపోవటం, అమ్మ భావాలను గౌరవించకపోవటం తప్పే. ఆ తప్పు జరుగుతున్నప్పుడు అమ్మ వైపు మొగ్గు చూపి సమర్థించకపోవటం మేం చేస్తుండిన పొరపాటే. తన రక్తాన్ని చెమట ధారపోసి మమ్మల్ని కష్టాల కడలి నుండి గట్టెక్కించిన మాతృమూర్తికి ఏమిచ్చి ఆ రుణం తీర్చుకోగలం? మనం ఏమేమో చెయ్యాలనుకుంటాం, విధాత మరోటి చేస్తాడు. మనం ఒకటి తలిచితే దైవం మరోటి తలుస్తాడే. అదే జరిగింది. అదే అమ్మతో కలిసి చేసిన ఆఖరి ప్రయాణం అయ్యింది. అమ్మ పోయి సంవత్సరం అయిన సందర్భంగా మొదటి సంవత్సరికాన్ని గ్రామంలో ఏర్పాటు చేశాము. బ్రతికున్నప్పుడు అమ్మను ఎలా చూసుకునేవారమో ఊర్లో అందరికీ తెలుసు. అమ్మ ఉన్నప్పుడు చేసి ఉండాల్సిన కొన్ని పనులు కనీసం ఇప్పుడైనా చేయాలి అనిపించింది. అమ్మకు చాలా ఇష్టమైన పని దానం చేయటం. అందుకే దానంతో మొదలు పెట్టాలనుకున్నాము. దానికి అయ్యే ఖర్చు కూడా నేనొక్కడినే భరించాలనుకున్నాను. ఆర్థికంగా కూడా నేనే కొంచెం మెరుగైన స్థితిలో ఉన్నాను. అన్నయ్యతో చర్చిస్తే సరే అన్నాడు. అమ్మతో రోజు మధ్యాహ్నం సాయంత్రం వచ్చి మాట్లాడే వారందరినీ పేరు పేరున పిలిపించి అందరికీ చీరలు, కండువాలు, శాలువాలు మరియు చిన్న నగదును బహుకరించాలని నిర్ణయించుకున్నాం. ఒక 20 చీరలు, శాలువాలు మాత్రమే కాకుండా అదనంగా ఇంకా 20 కండువాలతో కూడిన బట్టల జతలు సమకూర్చుకొని ఊరిలో వయసుపై పడిన వారందరికీ పంచాలని నిర్ణయించాము. అనుకున్నట్లుగా ఊరిలోని వృద్ధ మహిళలు, వయోధికులు అందరూ వచ్చారు. అందరికీ భోజనాలు పెట్టి అన్నా వదినల చేతుల మీదుగా బట్టలు పంచాము. వదిన ఒకంత ఉద్వేగానికి గురై అందరి ముందు బోరున ఏడ్చేసింది. ఏడుస్తూ కానుకలు పంచవద్దని ఎవరో అనగా తనను తాను సంభాళించుకొని బట్టల్ని పంచటం మొదలుపెట్టింది. బ్రతికున్నప్పుడు చిన్న చిన్న తగాదాలు పడటం, అలగటం, మళ్ళీ మామూలుగా మారటం ఇవన్నీ జనజీవన స్రవంతిలో సాధారణమే. మనం ఏం చేసినా చేయకపోయినా విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. బ్రతికున్నప్పుడు గంజైనా పొయ్యని పిల్లలు చనిపోయాక మాత్రం అన్నదానాలు, వారి పేరిట సత్రాలు ఇంకాస్త కలిగి ఉంటే చారిటీలు పెడతారని జనాలు అంటూనే ఉంటారు. లోకులు పలు కాకులు, ఎవ్వరి నోరని మూయగలం. అందుకని పోయిన తర్వాత ఇలా చేస్తే ఏమనుకుంటారో అని ఏమీ చేయకుండా తటస్థంగా ఉండడంలో కూడా అర్థం లేదు. అందుకే నా మనస్సాక్షి చెప్పింది నేను చేశాను. అక్కడ గోడకు తగిలించి ఉన్న ఫోటోలోని అమ్మ పెదవులపై ఇంతకు ముందు లేని చిరునవ్వేదో వచ్చినట్లనిపించింది. నిజమో లేక భ్రమనో ఈశ్వరుడే చెప్పాలి. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.